జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవును, వర్మేంటి ఇంకా రాలేదు? నాకు తెలిసి వచ్చేస్తుంటాడు బావా. అన్నగారు శుభోదయం. రా తమ్ముడు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమైందన్నయ్యా? అదేటి వర్మ, నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడాను కదా, అప్పుడే మర్చిపోయావా? ఫోనా? నాకు చేశారా? ఎప్పుడు? అనుకున్నావు నువ్వు ఆ మత్తు పానీయం తాగిన మత్తులో అన్ని మర్చిపోయి ఉంటావని నేను అనుకున్నా. అయ్యో సారీ వదినా, మత్తు మందు తాగిన దగ్గర నుంచి ఎప్పటిదాకా ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. ఎరా, పనికింత ఆలస్యంగానే వచ్చేది? ఏమనుకో కాంతం పెద్దమ్మా, వచ్చే దారిలో ట్రాఫిక్ బాగా ఉంది, అందుకే ఆలస్యం అయింది. ఎరా, నువ్వు కార్లో వస్తున్నావా ఏంటి ఆలస్యం అవ్వడానికి? కారులో రాలేదు కాబట్టి ఆలస్యం అయింది పెద్దమ్మా. అయినా నీకెందుకు? ఇంట్లో పనులన్నీ చక్క చక్క నేను చేసేస్తానుగా. వర్మ, నీతో కాస్త పనుంది, ఇలా రా. ఏయ్, ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ఎక్కడ పని అక్కడే వదిలేసి వెళ్ళావు? ముందురా, పని చేయాలరా. వదిలేసి మధ్యలోనే. ఒరే తమ్ముడు, అక్క, నాకు తెలిసి చిట్టెమ్మ తన ఉంగరం గురించి చెప్పడానికి వాణ్ణి పక్కకి తీసుకెళ్ళిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుందక్క. అవునక్క, ఈ పులిరాజుగాడు కోటిగాడు ఇంకా వచ్చి చావలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటోదినా, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? నిన్న నువ్వు నాకు ఉంగరం ఇచ్చావు కదా. అవునిచ్చాను. ఆ ఉంగరం వేలికి పెట్టుకున్నావా? పెట్టుకున్నాను వర్మ. ఏమైంది వదినా, వెలిగిందా? వెలిగింది వర్మ, విచిత్రమైన వెలుగులతో అద్భుతంగా వెలిగింది. ఆ వెలుగులు సొత్తే మాకు మతిపోయినంత పనైంది. అసలు ఆ ఉంగరం నేనెట్టుకోగానే ఎలగడం ఏంటి? అది నేనెట్టుకుంటేనే ఎలుగుతా లేదా ఎవరెట్టుకున్నా ఎలుగుతా? మాట్లాడవేంటి వర్మ? ఆ ఉంగరం నేనెట్టుకుంటేనే ఎలుగుతా? కాదు వదినా, జమీందారింటి వారసులు ఎవరు పెట్టుకున్నా వెలుగుతుంది. వర్మ, నువ్వు చెప్పేది నిజం? అది జమీందారింటి వారసులు పెట్టుకుంటే మాత్రమే వెలుగుతుందా? అవునన్నయ్య, చిట్టమ్మ వదిన ఉంగరం పెట్టుకోగానే అద్భుతంగా వెలిగిందంటే మా వదిన మరెవరో కాదు, మా శంకరనారాయణ మావయ్య పెద్ద కూతురే. ఏంటి వర్మ? నేను నేను శంకరనారాయణ గారి కూతున్నా? అవునదినా, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నువ్వే నువ్వే మా మావయ్య కూతురువి. ఆ విషయం తెలుసుకోవడానికే మా అమ్మ నాకు ఆ ఉంగరం ఇచ్చింది. ఇది ఇది కళ నిజమా? నేనేటి శంకరనారాయణ గారి కూతురేటి? అంటే అంటే నా తండ్రి గారు శంకరనారాయణ గారు, శేషమాంబ మా నాన్నమ్మ, వీరనారాయణ బాబాయ్ మా సొంత బాబాయ్. ఇంకా అనుమానం ఏంటొదినా? నిస్సందేహంగా నువ్వు జమీందారింటి వారసురాలివే.
నువ్వే వైష్ణవిదేవి వదినా. దేవుడా, చిట్టమ్మకు నిజం తెలిసిపోయింది. తనే శంకరనారాయణ కూతురన్న విషయం ఇన్నాళ్ళకి బయటపడింది. ఇప్పుడు ఏం చేయాలి? బాబా బాబా విన్నావా? మా నాన్న ఎవరు కాదు, శంకరనారాయణ గారే. నేను జమీందారు గారింటి బిడ్డ. అవును చిట్టమ్మా, ఇన్నేళ్లుగా నీ కన్న వాళ్ళకి దూరం అయ్యి నీ కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియకుండా పెరిగావు. ఇప్పుడు నీ సొంత తల్లిదండ్రులు ఎవరో, ఆ నిజాలేంటో ఇప్పుడు నీకు తెలిసే. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు జమీందారింటి బిడ్డవే చిట్టమ్మా. ఏంటి రవిచంద్ర, చిట్టమ్మని పట్టుకుని జమీందారు బిడ్డవే అంటున్నాడేంటి? కొంపదీసి చిట్టమ్మకి నిజం కాని తెలిసిపోయిందా ఏంటి? బాబా, నేను శంకరనారాయణ గారి కూతుర్ని. నేను శంకరనారాయణ గారి కూతుర్ని. నేను శంకరనారాయణ గారి కూతుర్ని. చాలే ఆపు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేంటి శంకరనారాయణ కూతురువేంటి? అవును కందమత్త, ఒక మహానుభావుడు వచ్చి నాకు ఉంగరం ఇచ్చారు. హా? ఆ ఉంగరం పెట్టుకుంటే అది కనుక ఎలిగిందనుకో, నేను శంకరనారాయణ గారి బిడ్డనని నాతో చెప్పారు. నేను ఉంగరం పెట్టుకున్నానత్తా. అది అద్భుతమైన కాంతులతో అదొక వెలుగలిగింది. అంటే నేను జమీందారు గారి వారసురాలని కదా అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.